ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళని ప్రతి స్కూల్స్కి వెళ్ళి నేను ప్రతి క్లాస్లోని 10 మంది 15 మందిని తీసుకొని పాస్ అవ్వడం కాదు, ఫస్ట్ వచ్చేలా చేశాను. పాస్ అవ్వడం కాదు, వాళ్ళలో ఉండేటువంటి ఆ నెగిటివిటీని నేను తీయగలిగాను. తీసి పాజిటివ్గా ఎలాగ ఆలోచించాలి నేను వాళ్ళకి సలహాలు ఇచ్చాను, వాళ్ళు ఫస్ట్ వచ్చారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నెగిటివ్గా మనం మైండ్కి ఫీడ్ ఇస్తే నెగిటివే జరుగుతుంది. దానికి నేను పిల్లలకు ఒక స్టోరీ చెప్పాను, యద్భావం తద్భవతి అని. తద్భవతి అని మనకు వేదం చెప్తుంది. దాని అర్థం ఏంటి, మనం ఏది భావిస్తే అది జరుగుతుందని. మన పెద్దలు అంటూ ఉంటారు, తదాస్తు దేవతలు అంటారు, అలాంటి మాట్లాడకరా అన్నారు. తదాస్తు దేవతలు అంటూ ఎవరు ఉండరు, వాళ్ళకి ఏం పని లేదా, రోజు అలా గాల్లో తిరుగుతూ ఉంటారా. మనం ఎవరేదంటే దాని అర్థం అది కాదు, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది జరుగుతుందని దాని అర్థం. దీనికే ఒక ఆయన దూరం ట్రావెల్ చేస్తూ కాశీ ఎక్కడికో వెళ్ళాలని చెప్పేసి ట్రావెల్ చేస్తూ